మీరెప్పుడైనా కొబ్బరి పాలతో చికెన్ పులావ్ ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ముందుగా అయితే క్లీన్ చేసుకున్న చికెన్లో పసుపు, కారం, ఉప్పు, చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, క్రష్ చేసుకున్న కసూరి మేతి వేసి మసాలాలు చికెన్కి అంతా పట్టించేలాగా కలుపుకోవాలి. కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో నుంచి పాలు తీసుకోవాలి. ఇక్కడైతే బియ్యం కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి కళాయిలో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చేసాక టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకొని అంతా కలపాలి. చికెన్ కుక్ అయ్యి ఆయిల్ రిలీజ్ అయినప్పుడు అందులో నానబెట్టుకున్న బియ్యం వేసి అంతా కలిపిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల దాకా పాలు వేసుకొని అంతా కలుపుకో. వేడి